నమస్కారం వాజీ న్యూస్ కు స్వాగతం. ముందుగా అయినటువంటి ముఖ్యాంశాలు చూద్దాం. గోవా గవర్నర్ గా నియమితులైన అశోక్ గజపతిరాజుకు శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనిత. అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి ఇవ్వడం రాష్ట్ర ప్రజల అదృష్టమని వెల్లడి. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి. చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని పిలుపు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించాలని ప్రజలకు సూచన. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపు. ఇక వివరాలు చూద్దాం. గోవా గవర్నర్గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి అశోక్ గజపతిరాజుకు అభినందనలు తెలియజేశారు. అశోక్ బంగ్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కూడా పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ, నిస్వార్థానికి మారు పేరుకు నిజాయితీ గల వ్యక్తి పూసపాటి అశోక్ గజపతిరాజు అని, ఆయన ఎందరికో ఆదర్శప్రాయులని కొనియాడారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు తప్పు చేయని మహారాజని కొనియాడారు. గోవా గవర్నర్గా నియమించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే హర్షించదగ్గ విషయమని అన్నారు. ఆయన కుమార్తె అదితి గజపతిరాజును విజయనగరంలో అఖండ మెజారిటీతో గెలిపించుకున్నారని అన్నారు. విజయనగరం జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అందరూ కూడా ఏదైనా నాయకుడికి ఎంతో కొంత నెగిటివిటీ అని ఉంటుంది, ఎంతో కొంత నెగిటివిటీ ఉంటుంది ఈ రాజకీయంలో మనం ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత. కానీ 50 సంవత్సరాలుగా రాజకీయ ప్రస్థానంలో ఉండి ఎక్కడా కూడా ఒక చిన్న మరక కూడా లేకుండా, ఒక చిన్న కనీసం ఏదైనా ఒక నింద కూడా లేకుండా ఈరోజు గోవా గవర్నర్గా కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు నియామకం కావడంపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు అశోక్ బంగ్లాలోని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ వర్మ అశోక్ గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అశోక్ గజపతిరాజు అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. అశోక్ గజపతిరాజుకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్లాస్టిక్ ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో భాగమైపోయిందని, అయితే ప్లాస్టిక్తో మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకుంటున్నామని, ప్లాస్టిక్ అత్యంత ప్రమాదకరమని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈరోజు గంటస్తంభం నుండి బాలాజీ కూడలి వరకు జరిగిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం బాలాజీ కూడలిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి అనిత పాల్గొని ప్రసంగించారు. ఈ 3వ శనివారం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతమొద్దిద్దాం అనే నినాదంతో ప్రభుత్వం రాష్ట్రమంతటా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగంపై ఒక్కరోజులో మార్పు రాదని, ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయం చూడాలని తెలిపారు. డ్వాక్రా, మెప్మా సంఘాల ద్వారా పేపర్, జనపనార, కాటన్లతో బ్యాగులు తయారు చేసి యూనిట్లు స్థాపించేలా శిక్షణ ఇవ్వాలని తెలిపారు. తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా డిస్పోజ్ చేయాలని, ఇంటి నుండే చెత్త నిర్వహణ జరగాలని తెలిపారు. శాసనసభ్యులు అతిథి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ, ఒకేసారి వినియోగించే ప్లాస్టిక్ను నిరోధించాలని, ప్లాస్టిక్ క్యాన్సర్ వ్యాధికి కారణమని తెలిపారు. టీ దుకాణాల్లో ప్లాస్టిక్ కప్పులను వినియోగించరాదని అన్నారు. ఈ సందర్భంగా 12 మంది పారిశుధ్య కార్మికులను సన్మానించారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్లాస్టిక్ నిషేధానికి నడుం కడతామనే ప్రతిజ్ఞ చేయించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు
ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తూ, ఎస్పెషలీ వన్ టైం ప్లాస్టిక్ అంటే స్ట్రాసు, ఇలాగ మనం కొబ్బరి నీళ్ళు తాగినప్పుడు లేకపోతే కూల్ డ్రింక్స్ తాగినప్పుడు స్ట్రా పెడతారు, అది వన్ టైం ప్లాస్టిక్ యూజ్. అది మళ్ళీ యూస్ఫుల్గా ఉండదు, అది మన పర్యావరణానికి చాలా హానికరమైన ఐటమ్. అలాగే మనం టీ గ్లాసులు తాగుతూ ఉంటాం, దాంట్లో ఇది బయటేమో మనం అనుకుంటాం అది జస్ట్ ఒక పేపర్ కప్ అని అనుకుంటాం, కానీ దాంట్లో ఒక ప్లాస్టిక్ కోటింగ్ అనేది ఉంటుంది. ఈ ప్లాస్టిక్ కోటింగ్ ఉండటం వలన అది మన కోసం, మన హెల్త్ కోసం కూడా అది హానికరం అయింది. ఎందుకంటే మనం ఎప్పుడైతే టీ కాఫీ దాంట్లో తాగుతామో ఆ ప్లాస్టిక్ అంతా మన బాడీలోకి వెళ్తుంది. ఇదంతా కార్సినోజెనిక్ వేస్ట్ అన్నమాట. అంటే మనకి క్యాన్సర్ వ్యాధి అనేది మన బాడీలోకి స్వయంగా మనకు తెలిసి మనం పుచ్చుకుంటున్నాం. అయితే ఈ విధంగా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. సో ప్లాస్టిక్ అనేది సింగిల్ యూస్ ప్లాస్టిక్ నుండి చాలా ఈ థిక్ అయిన పాలిమర్స్ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ అనమాట. ఇందులో ఉన్నవన్నీ కూడా అవన్నీ డీకంపోజ్ అవ్వడానికి మినిమం 500 years పడతాయి. ఇప్పుడు మన జీవితంలో ఈ ప్లాస్టిక్ అనేది చాలా కలిసిపోయింది. ఏమని ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్. తగ్గించడానికి కూడా మన దగ్గర ఆప్షన్స్ లేవన్నమాట. సో ఈ మార్పులు ముందు మన నుంచి రావాలి. సో ప్లాస్టిక్ అనేది ఎలా మేము వాడడానికి బదులుగా వేరే ఆప్షన్ ఏం వాడాలి, ప్లాస్టిక్ని తగ్గించుకున్న తర్వాత రీసైకిల్ అండ్ రీయూస్ ఆ కాన్సెప్ట్తో ఎలా ముందుకు వెళ్ళాలనేది కూడా ఇవాళ మేము మాట్లాడుతున్నామండి. సో చివరిలో ఒకటే ఒక కోరిక, ఈ ప్లాస్టిక్ అనేది తగ్గించుకుంటే మన ఫ్యూచర్ జనరేషన్ కూడా మన చాలా ఆరోగ్యమైన భూమిని ఇచ్చేసి వెళ్ళడానికి చాలా అవకాశం ఉంది. ఇంట్లో చెత్త మీద పన్నేసిన రాజకీయ నాయకులను చూశారు. చెత్త అంటే చెత్త మీద కూడా పన్నేసి డబ్బులు తీసుకునే రాజకీయ నాయకులను చూశారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎలా ఉంటుందంటే చెత్త నుంచి సంపద క్రియేట్ చేయాలని ఆలోచన కలిగిన ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం అన్నది నిజంగా మన అదృష్టం. ఈరోజు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టారు కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ప్రతి 3వ శనివారం కూడా ఏదో ఒక కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఈ స్వచ్ఛత మీద, స్వచ్ఛ భారత్ మీద, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆయన పాల్గొనడం. అది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి దానికి పట్టాభి గారిని చైర్మన్ కింద కూడా ఈరోజు ఏర్పాటు చేయటం, వాళ్ళు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేయటం. మీరు చాలా ఈజీగా తీసేసుకుంటాం చెత్త అన్నది. మన తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి పంపించడానికి నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్లు యజ్ఞాలే చేసినాయి. అది అలవాటు చేయడానికి కనీసం ఈ రోజుకి అలవాటు అయింది. ఆ 2 డస్ట్బిన్లు మళ్ళీ అదంతా తీసుకెళ్లి ప్రాసెసింగ్ యూనిట్లో మళ్ళీ తీసుకెళ్లి దాన్ని కొన్ని చోట్లయితే రూరల్ ఏరియాలో అయితే ఎరువులు తయారు చేసే విధంగా, దాన్ని కంపోస్ట్ ఎరువులు తయారు చేసే విధంగా దాన్ని కన్వర్ట్ చేయటం, ఇవన్నీ గవర్నమెంట్ చేస్తున్నారు. దయచేసి మనం చెప్పేది మీ అందరూ మాకు సహకరించాల్సింది ఏంటంటే కమిషనర్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు చెప్పిన ఆ తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా చేయటం కానీ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి కొంచెం మీరు ప్రత్యామ్నాయాలు చూసుకోవటం కానీ, ఇవన్నీ కూడా ప్రజలుగా మీరు కూడా మాకు సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ విజయనగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీ నగరం కింద మార్చడానికి ఒక టార్గెట్ పెట్టుకుందాం. దాన్ని ఫేజెస్ వారీగా చేసేదానికి ఎమ్మెల్యే గారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. మేమందరం పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. డెఫినెట్గా ప్రజలకి మోటివేట్ చేద్దాం. మోటివేట్ చేసి ఎన్ని ఫేజుల్లో ఎన్ని రకాలుగా చేయాలనేది ఒక రిపోర్ట్ రాసుకుని వస్తే మనం ప్రజలు కూడా మోటివేట్ చేసి విజయనగరం జిల్లాని ప్లాస్టిక్ ఫ్రీ విజయనగరం కింద మార్చుకొని. విజయనగరం వైకాపా ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం 2వ రోజు కొత్తపేట కోరాకల వీధి నుండి మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. గడప గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను, నెరవేర్చిన హామీలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు చేస్తున్న మోసాలను, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హామీలను ప్రజలకు వివరించే దిశగా వార్డు పర్యటనను ప్రారంభించామని చెప్పారు. ఎన్నికల్లో చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలు అంతా మోసమని, అందులో ఏ ఒక్కటి సరిగ్గా అమలు చేయలేదని ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టేలా తీరా గెలిచాక హామీలు మరిచారని, ప్రజలకు మోసపూరిత హామీలుగానే మిగిలాయని ఆయన అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని, ఇలా చెలరేగిపోతే ప్రజల నుంచి గుణపాఠం తప్పదని అన్నారు. సంక్షేమ పథకాల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ఎస్వివి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
చేసినప్పటికీ ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చుకుంటా 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామన్నారు. ఏ పెన్షన్లు కూడా అమలు చేయలేదు. అలాగే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 1500 రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు, అది లేదు. అలాగే ఉచితం బస్సు అన్నారు, ఏ బస్సు లేదు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, అవి కూడా లేవు. ఏంటంటే అతను పాలన అంతను గాలి మాటలాగా అయిపోయాయి. అంటే పేక మేడలు ఎలా కడతారో అలా కట్టేశారనమాట ఎలక్షన్ ముందు. ఇప్పుడు అవి ఏవీ లేవు. 24 వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏ కార్యక్రమాలు చేస్తానో పాత కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పినప్పటికీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఒక కూటమిగా ఏర్పడి అనేక కార్యక్రమాలను ప్రకటించి అందులో సూపర్ 6 అనే కార్యక్రమాన్ని కూడా ప్రజల ముందు తెచ్చింది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న దానికంట ఎక్కువ మంచి కార్యక్రమాలు ఈ కూటమి చేస్తానని చెప్తుందని కూటమికి అధికారం ఇవ్వడం జరిగింది. అయితే మేము ఆ రోజు చెప్పాం, మళ్ళీ ఈరోజు చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు ఏదైనా హామీలు ఇస్తే అవి అమలు చేయరు, కేవలం అధికారం కొరకే హామీలు ప్రకటిస్తారు తప్ప పని చేయరు. దానికి సాక్ష్యం 2014 ఎన్నికల ముందు మహిళలందరికీ రుణమాఫీ చేస్తానని, ఇంటికొక ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ భృతి కింద 2000 రూపాయలు ఇస్తామని అనేక కార్యక్రమాలు చెప్పి ఆయన ప్రజలకి ఏమీ చేయనందునే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పట్టం కట్టారు. మరలా అదే జరుగుతుందని చెప్పినప్పటికీ పెడతామంటే ఆశ, కొడతామంటే భయం అన్నట్టు ప్రజల ఆశకు లోబడి మరి ఓట్లు వేయడం జరిగింది. ఎన్నికలు అయిన దగ్గర నుండి చూస్తున్నారు, ఎప్పుడు ఉచిత బస్సు ప్రకటిస్తారో మా చుట్టాలు ఉన్నారు, నెల్లూరులో వెళ్ళి వచ్చేద్దాము, లేకపోతే ఏ ఒంగోలు, చిత్తూరు వెళ్ళి వచ్చేద్దాము, విజయవాడ వెళ్ళి వచ్చేద్దాము, తిరుపతి వెళ్ళి వచ్చేద్దాము, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళి వచ్చేద్దాం. సంవత్సరం 2 నెలల కాలం అయింది, ఏ విధమైన ప్రకటన చేయలే. నేను పూల్బాగ్ కాలనీలో తిరుగుతుంటే ఒక మహిళ తిరుపతి వెళ్ళి వచ్చి తలనీలాలు ఇచ్చుకొచ్చింది. నేను అడిగాను, ఏమ్మా ఉచిత బస్సు ఇస్తాను మొక్కించుకొని అంటే అవునని డబ్బులు ఇచ్చుకొని వెళ్ళి వచ్చింది. నేను మరి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు, 1 సిలిండర్ ఇచ్చారు. ఆయన ఆలోచన ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన 3 సిలిండర్లు ఎక్కువైపోతే సంవత్సర కాలంలో 1 సిలిండర్ చాలదేటి, పొదుపుగా వంట చేసుకోవాలన్న ఆలోచనతో పొదుపు నేర్పారు మనకి. 1 సిలిండర్ ఇచ్చారా, 3 ఇచ్చారమ్మా? 1 ఇచ్చారు. ఇంకా అనేక మాటలు చెప్పారు. ఇంట్లో ఎదిగిన పిల్లలు ఉంటే ఉద్యోగాలు గట్రా లేకపోయేసరికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. నా పిల్లడికో నా కూతురికో ఉద్యోగం వస్తుందని ఆశతో ఓట్లు వేశారు. ఒకవేళ ఉద్యోగం లేకపోతే నెలకు 3000 రూపాయలు ఇస్తాడు కదా అని ఇచ్చాడమ్మా ఎవరికైనా? ఇలా చెప్పుకొని వెళ్తే అన్నీ మోసాలే. ఈరోజు జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ పథకంలోని భాగంగా పేదరిక నిర్మూలన పథకానికి సంబంధించి ఈరోజు జిల్లాకు కాన్ఫరెన్స్ హాల్లో న్యాయ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం బబిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పేదరికం, మహిళా సాధికారతకు సంబంధించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలకు, అదేవిధంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ వారికి ఏ విధంగా పేదరిక నిర్మూలనకు సహాయపడుతుందో తెలిపారు. వ్యాపారం నిర్వహించే మహిళలు తయారు చేసే తిరుబండారాలలో స్టాల్ను, డిజిటల్ లక్ష్మి అనే స్టాల్ను మరియు ఎన్టీఆర్ పింఛన్ భరోసా తదితర స్టాల్స్ని ఓపెన్ చేసి వారి యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి గారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఈ సహకారాలను అందిపుచ్చుకొని మహిళలు సాధికారత చెందాలని, ఎవరి మీద ఆధారపడకుండా స్వయం శక్తితో తన కుటుంబాలను పోషించుకునే శక్తికి, పిల్లలను భవిష్యత్తులో తీర్చిదిద్దుకునే శక్తి సంపాదించుకోవాలని కోరారు. చేద్దాం అని పెడపవారిని అడగగా వారు ముందుకొచ్చి స్టాఫ్స్ పెట్టడం కానీ ఈరోజు మీ అందరినీ ఒక దగ్గరికి చేర్చడం కానీ జరిగిందండి. సో అందరికీ తెలిసినట్టు ఇప్పుడు మెప్మా వాళ్ళు, గవర్నమెంట్ వారు డిఫరెంట్ పథకాల ద్వారా మీ అందరినీ ఇండిపెండెంట్ చేసి మీరు వ్యాపారాలు చేసుకోవడం కానీ,
మీరు అభివృద్ధి పదంలో నడవడానికి మెప్మా దోహదపడుతుందండి. అదేవిధంగా మా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నేషనల్లోని స్టేట్లోనేమో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఇక్కడ వచ్చినప్పటికీ డిఎల్ఎస్ఎస్, మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందండి. సో మేము కూడా ఈ పావర్టీ ఎలివేషన్ నేషనల్ లీగల్ సర్వీసెస్ స్కీమ్ 2015 ఒకటి ఉందండి. ఈ స్కీమ్లో భాగంగా ఏంటంటే గవర్నమెంట్ వారు ఇచ్చే స్కీమ్స్ అన్నిటితో అనుసంధానమై మీ వరకు చేర్చడం. దీంట్లో మా ప్యానల్ లాయర్స్ కానీ పిఎల్డీస్ కూడా సహకరిస్తూ ఉంటారండి. ఎవరికి అవసరం అంటే వ్యాపారాలు పెట్టుకోవడానికి డబ్బులు కానీ, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి కానీ, ఇతర విషయాల్లోని మా ప్యానల్ లాయర్స్ పిఎల్డీస్ కూడా ప్రజలను ఐడెంటిఫై చేసి ఎవరికి ఈ పథకాలు చేరాలన్నా అనే దానికి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళు కూడా గవర్నమెంట్తో మాట్లాడి మీ అందరికీ ఈ పథకాల వరకు చేరేటట్టు చేయడం జరుగుతుంది మా స్కీమ్లో భాగంగా. సో ఇప్పుడు ఎంతో చక్కగా మనకి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు కానీ, లీడ్ మేనేజర్ గారు కానీ వివరించారు గవర్నమెంట్ ఏ స్కీమ్స్ ఇచ్చేస్తుందని. గవర్నమెంట్ స్కీమ్స్లో భాగంగానే ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్యామిలీ అడాప్షన్ స్కీమ్ కూడా తీసుకున్నారండి. ఇప్పుడు మెడిసిన్స్ చదివే స్టూడెంట్స్ కానీ, ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ కూడా ప్రతి కాలేజెస్, యూనివర్సిటీ వాళ్ళు కూడా ఏంటంటే కొన్ని ఊరులు వెళ్ళి అక్కడేమో ఆ కాలేజ్ స్టూడెంట్స్ ద్వారా ఈ విలేజెస్లోనేమో ఫ్యామిలీస్ అడాప్ట్ చేసుకొని ఆ ఫ్యామిలీ ఇప్పుడు హాస్పిటల్స్ అనుకోండి, అక్కడ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చూసే విధంగా. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పాలకవర్గం నిరంతర కృషి చేస్తుందని విజయనగరం నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి పేర్కొన్నారు. ఆమె అధ్యక్షతన ఈరోజు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అజెండాలో పొందుపరిచిన అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. స్టాండింగ్ కమిటీ సభ్యుల సూచనలు, సలహాలతో అజెండా అంశాలకు ఆమోదం లభించింది. అనంతరం మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ అందరి సహకారంతోనే నగర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కృషి చేయాలని అన్నారు. నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా చూడాలని అన్నారు. నగరంలో దోమలు, ఈగలు వృద్ధి చెందకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలని తెలిపారు. ఫ్లోట్ లీడర్ రాజేష్ మాట్లాడుతూ నగర అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం తాము కృషి చేస్తున్నామని తెలిపారు. కమిటీలోని 21 అంశాలను పొందుపరచడం అన్నింటినీ కూడా సభ్యులందరూ ఆమోదం పలికారు. అలాగే నగరాన్ని సుందరీకరణ గత ప్రభుత్వంలో చేసినప్పటికీ ఇప్పుడు అది పాడుపడడం వల్ల మళ్ళీ ఇది చాలా బాగా చేయాలని అధికారులకు ఆదేశించడం అయింది. అలాగే వర్షాలు పడడం వల్ల కాలుష్య నివారణకు, అలాగే నగరాన్ని శుభ్రంగా ఉంచాలని శానిటేషన్ ఆఫీసర్లకు, ఎంఎస్ఓ గారికి సూచించడం అనేది. అలాగే ప్రజలు కూడాను నీటిని కాచి చల్లార్చి తాగవలసిందిగా కోరుకుంటున్నాను. అందరి సహాయ సహకారాలు విజయనగరం అభివృద్ధి పరచాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం పాత మహారాజా ఆసుపత్రి వద్ద ఉన్న రైతు బజార్ను యథాతథంగా కొనసాగించాలని ఈరోజు రైతు బజార్ వద్ద విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంతకాల ఉద్యమం రెడ్డి శంకరరావు ఆధ్వర్యంలో ప్రారంభించారు. ముందుగా సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ సంతకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు అన్యాయం చేస్తే రైతులతో కలిసి రైతు బజార్ని కాపాడుకోవడం కోసం పట్టణ పౌర సంక్షేమ సంఘం చేస్తున్న పోరాటంతో కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. 1999 నుంచి రైతు బజార్ అక్కడ ఉందని, అప్పటి నుంచి 26 ఏళ్లుగా 50 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని అన్నారు. నగర ప్రజలకు అన్ని విధాల అందుబాటులో ఉన్న స్థలం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు అశోక్ గజపతిరాజు 26 ఏళ్ల పాటు ఊరుకుని ఇప్పుడు రైతు బజార్ భూమి మాది అని, ఎకరా 48 సెంట్ల భూమి కాజేయాలని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదని అన్నారు. విద్యాదాతలు, భూదాతలు అని చెప్పుకొని ఈ విధంగా చేయటం మీకు సరికాదని అన్నారు. అద్దెలు కట్టుకొని పన్నులు చెల్లించి కూరగాయలు అమ్ముకొని జీవనం సాగిస్తున్న వారిని తీసేయమనడం అనేది వారి పట్టుకొట్టడమే తప్ప మరొకటి కాదని అన్నారు. ప్రస్తుతం అక్కడ భూమి ఖరీదైనది కాబట్టి ఈ భూమిని లాగేసుకోవడానికి ఇటువంటి ప్రయత్నం చేయడం దుర్మార్గం తప్ప మరొకటి కాదని విమర్శించారు. దక్షిణ భారతదేశంలోనే విలక్షణ నటుడు, తెలుగు, తమిళం, కన్నడం, ఇంగ్లీష్ భాషలలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన నటుడు సుమన్. సుమన్ జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆయన కష్టపడిన కష్టం ఏంటి, ఎన్ని సినిమాల్లో నటించారు, కరాటే క్రీడపై మక్కువ ఎలా ఏర్పడింది అన్న విషయాలపై ప్రముఖ నటుడు సుమన్తో వాజీ ప్రతినిధి సంతోష్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. దక్షిణ భారతదేశంలోనే
ప్రముఖమైనటువంటి నటుడు. సుమారు 700 పైగా చిత్రాల్లో నటించినటువంటి హిందీ, తెలుగు, తమిళం, కన్నడం భాషల్లో కూడా నటించినటువంటి నటుడు, ప్రముఖ నటుడు సుమన్ గారు మనం ప్రస్తుతం మన పక్కనే ఉన్నారు. సుమన్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీ యొక్క సినీ రంగ ప్రవేశం ఏ విధంగా జరిగింది? ఇంతవరకు ఎన్ని సినిమాలు మీరు నటించారు? అసలు ఏ సినిమా మంచి ఉత్తమమైనదిగా మీరు అనుకుంటున్నారు? నాకు సినిమా ఎంట్రీ 1977 అండి. తమిళ్ డైరెక్ట్ హీరోగా యాక్ట్ చేశాను. తర్వాత 81లో తెలుగులో ఇద్దరు కిలాడిలో వచ్చాను. దాని తర్వాత కన్నడ, దాని తర్వాత మలయాళం. ఇప్పుడు మొత్తం కలిగితే 47 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో అయిపోయింది. ఇప్పుడు 4th జనరేషన్ చూస్తున్నాను. అంటే అక్కడ ఎంజీఆర్ గారు, శివాజీ గారు, రాజ్ కుమార్ గారు వాళ్ళని చూశాను. ఇక్కడ వస్తే రామారావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, సోహన్ బాబు గారు, వాళ్ళ పిల్లలు. సో ఒక నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప విషయం. అంటే 3 తరాలు చూడడం, వాళ్ళతో యాక్ట్ చేయడం కూడా చాలా గొప్ప విషయం. మొత్తానికి ఇప్పుడు అన్ని భాషలు కలిపితే 800 సినిమాలు దాటేశాను. తెలుగులో 100 సినిమాలు హీరోగా అయిపోయింది. తమిళ్లో 50 హీరోగా, కన్నడలో 25 సినిమాలు అయిపోయింది. ఇంకా చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అన్ని భాషల్లో ఒక టీవీ సీరియల్, ఒక వెబ్ సిరీస్, ఒక ఓటీటీ, ఒక పెద్ద సినిమా, ఒక చిన్న సినిమా, వీటన్నిటిలో ఉన్నాను. సో ఇదంతా ఏంటంటే నేను అసలు ఏం ఊహించలేదు సినిమా యాక్టర్ అవుతానని. అదే ఎందుకంటే ఫస్ట్ పిక్చర్ వచ్చేటప్పుడు యాక్టింగే తెలియదు. హీరో అయిన తర్వాతనే యాక్టింగ్ నేర్చుకున్నాను. సో ఇదంతా ఏంటంటే మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, మా భగవంతుడి ఆశీర్వాదాలు, మా అభిమానులు వాళ్ళ ఆశీర్వాదాలు. దాంతో ఇన్ని సినిమాలు ఇన్ని చేయగలిగాను నా ఫీలింగ్. నేను ఎవరితో పోటీ, ఎవరితో ఛాలెంజ్ ఇవన్నీ అసలు అనుకోవడానికే ఛాన్స్ లేదు. ఎందుకంటే సినిమా ఫీల్డ్కి రావడమే గొప్ప. వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు ఇన్ని నడిచిందంటే అదే నాకు చాలా ఒక మిరాకిల్ లాగా ఉంది. సో ఇంకా నడుస్తూనే ఉంది, ఇంకా షూటింగ్లు జరుగుతూనే ఉంది. ప్రజెంట్ తెలుగులో ధర్మస్థల నియోజకవర్గం చెప్పి ఒకటి జరుగుతుంది. ఒక వెబ్ సిరీస్, చిరంజీవి గారి డాక్టర్ ఒక వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. దాంట్లో నేను, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. ఒక తెలుగు సీరియల్ జరుగుతుంది, ఓటీటీ ఉంది, చిన్న సినిమా ఉంది. సో అంతా హ్యాపీగా అలా నడుస్తూనే ఉందన్నమాట. ప్రత్యేకమైనటువంటి అంటే ఒక దేవుడు క్యారెక్టర్ అనేది మీకు అంటే మా చిన్నప్పటి నుంచి కూడా మేము చూస్తున్నాం. అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా శ్రీరామ్ దాస్లో రాముని క్యారెక్టర్, ఇలా దేవుడు క్యారెక్టర్లో అసలు చూస్తే అసలు దేవుడే అన్నట్టు ఫీలింగ్ అయితే మాకు కలుగుతుంది. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైనా దేవుడు క్యారెక్టర్లు ఏమైనా చేసే అవకాశం ఉందా? ఇప్పుడు అన్నమయ్య సినిమా రావడమే ఒక మిరకల్ అండి. ఎందుకంటే నేను అసలు అనుకోలేదు, వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, నేను దానికి షూట్ అవుతాను అని చెప్పి. తర్వాత వచ్చి ఇట్లా అడిగినప్పుడు నేనేంటి సార్ వెంకటేశ్వర స్వామి ఏంటంటే లేదని మీరే షూట్ అవుతున్నారు. ఎలా రాఘవేంద్ర గారు డైరెక్టర్ దాన్ని క్యాల్కులేట్ చేశారో తెలియదు. తర్వాత సరే ఓకేని ఒప్పుకున్నాను. తర్వాత సినిమా పెద్ద హిట్ అయింది. రాష్ట్రపతి గారు కూడా సినిమా చూశారు ఢిల్లీలో. సో అట్లా అది వెళ్ళి ఎంత డీప్గా వెళ్ళింది మీకు తెలుసు. అది అన్నమయ్య క్యారెక్టర్. అది ఈరోజు కూడా సినిమా రిలీజ్ అయ్యి 25 సంవత్సరాలు అయిపోయినా దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే అంతే. అలాగే శ్రీరామ్ దాస్లో రాముడు క్యారెక్టర్, అలాగే సత్యనారాయణ స్వామి అని చెప్పి అంటే దేవుడి పాత్రలో ఇంకో 2-3 తప్ప మిగతానే అయిపోయింది. ఇది అనుకోలేదు, నేను చేస్తాను అనుకోలేదు. ఎందుకంటే నేను యాక్షన్ హీరోగా వచ్చాను. కరాటే నా బ్యాక్గ్రౌండ్, కరాటే బ్లాక్ బెల్ట్ నేను. సో అది ఒకటే, ఆ ఒక్క ఆయుధం పట్టుకుని నేను దిగాను సినిమా ఫీల్డ్కి. దాని తర్వాత ఈ టాలెంట్ అంతా నేర్చుకుని తర్వాత నాకు డైరెక్టర్స్ అవకాశం ఇచ్చి నాతో చేయించారు క్యారెక్టర్స్ అని. ఫ్యామిలీ, కామెడీ, ట్రాజెడీ అని జరిగిపోయిందనమాట అండి. ప్రతినాయకుడిగా ఒక విలక్షణమైనటువంటి నటన మీలో ఉంది. దాంట్లో ప్రధానంగా శివాజీ సినిమాలో ఒక మంచి గుర్తింపు వచ్చింది. ఇంకా మిగతా సినిమాలు కూడా ప్రతినాయకులు కొన్ని చేశారు. అయితే శివాజీ సినిమాలో ఉన్నటువంటి ప్రతినాయకుడి క్యారెక్టర్ గురించి మీరు అసలు ఏ విధంగా ఎలా అనుకుంటున్నారు? ఆ సినిమా నేను అప్పుడు దాకా విలన్ చేయలేదు. అప్పుడు నేను ఇంకా హీరోగానే ఉన్నాను. క్యారెక్టర్ కూడా పాజిటివ్ చేస్తున్నాను. అప్పుడు సడన్గా శంకర్ గారు డైరెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఇట్లా మిమ్మల్ని కలవాలండి శివాజీ పిక్చర్ విలన్ కంటే. శివాజీ పిక్చర్ విలన్ అప్పటికే అమితాబ్ బచ్చన్ గారి పేరు అనౌన్స్ అయిపోయింది అక్కడ. అదేంటి అమితాబ్ బచ్చన్ గారి పేరు ఉంది కదా అంటే లేదండి ఆయన కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది అని చెప్తే వేరే వాళ్ళతో చేయాలి, మిమ్మల్ని వచ్చి కలవాలన్నారు. వచ్చారు హైదరాబాద్కి. వచ్చిన తర్వాత చూసిన తర్వాత మళ్ళీ మేము హైదరాబాద్కి వెళ్తున్నాం అని చెప్పి అంటే వాళ్ళు షూటింగ్ వచ్చారు. షూటింగ్ వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్స్ వచ్చారు. చెన్నై పిలిపించి అక్కడ కథ స్టోరీ చెప్పారు. స్టోరీ చెప్పిన తర్వాత గెటప్ అన్ని చూశారు. స్క్రీన్ టెస్ట్ అంతా జరిగింది. అంటే గెటప్ టెస్ట్, పంచి షర్ట చూరిదార ఏంటనేది మొత్తానికి పంచి ధోతి సెట్ అయిన తర్వాత డైరెక్టర్ శంకర్ గారు వచ్చేసి మిగతాన్ని అంటే కావాల్సిన
గెటప్కి కావాల్సిందన్నీ ప్లాన్ చేసుకొని షూటింగ్ చేసాం. అందులో ముఖ్యంగా మాకు మా గాడ్ బ్రదర్ రజనీకాంత్ గారు, సో ఆయనతో నాకు చాలా అంటే సన్నిహితం, నాకు ఒక బ్రదర్ లాగా నేను అనుకుంటున్నాను నేను. సో ఆయన ఫస్ట్ అదే చెప్పాడు, నువ్వు ఈ సినిమా చేసావంటే నీకు చాలా మంచి పేరు వస్తుంది, నాకు ఈక్వల్గా వస్తుంది అన్నాడు ఆయన ఆ మాట. అలాగే ఆ సినిమాలో ఆయనకి ఈక్వల్గానే క్యారెక్టర్, మంచి పేరు, అవార్డు వచ్చింది, తమిళనాడు స్టేట్ అవార్డు వచ్చింది. దాని తర్వాత నాకు తమిళ్లో మంచి విలన్ క్యారెక్టర్గా అన్ని హీరోస్తో అందరితో యాక్ట్ చేశాను, ఒక రౌండ్ వెళ్ళాను. హిందీలో కూడా గబ్బర్ ఇస్ బ్యాక్ అని అక్షయ్ కుమార్తో ఆ సినిమా చూసే నాకు ఆ సినిమా వచ్చింది. తర్వాత చాలా ఆఫర్స్ వచ్చింది, నేను అన్నీ ఒప్పుకోలే. అంటే మంచి హీరో, మంచి డైరెక్టర్, మంచి సంస్థ ఇవన్నీ ఉంటే చేద్దామని చెప్పి అన్నీ ఒప్పుకోలేదు, కొన్ని ఒప్పుకున్నాను అన్నమాట. సినీ ఫీల్డే కాకుండా కరాటీ క్రీడలో కూడా మీరు బ్లాక్ బెల్ట్, మిమ్మల్ని ఒక ఆదర్శంగా తీసుకోవచ్చు. అసలు అంటే కరాటీ పట్ల మీకున్న మక్కువ ఏంటి, ఆ కరాటీలోకి ఏ విధంగా వెళ్ళారని చెప్పండి. ఇప్పుడు నా కరాటీ చిన్నప్పుడు నేను సినిమా కోసం నేర్చుకోలే. నాకు 6th క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మగారు దాంట్లో జాయిన్ చేశారు. అప్పుడు ఎందుకో అని చెప్పి ఏదో తమాషగా అయింది. తర్వాత సీరియస్ అయిపోయి తర్వాత కాలేజ్ లెవెల్కి వచ్చేటప్పుడు బ్లాక్ బెల్ట్ అయిపోయింది. బ్లాక్ బెల్ట్ అయిన తర్వాత నేను క్లాసులు తీయడం మొదలుపెట్టాను, నేర్చుకోవడం కూడా చేశాను. ఆ సమయంలోనే నన్ను క్లాస్ తీస్తున్నప్పుడే ఒక ప్రొడ్యూసర్ చూసి ఇతను ఏదో కరాటే బాగా చేస్తున్నాడు, ఇతన్ని హీరోగా పెట్టి తీస్తే ఏంటని చెప్పేసి అట్లా వచ్చాను. కానీ కరాటేలో నేర్చుకున్న విషయం ఏంటంటే మనం జీవితంలో ఎన్నో విషయాలు మనం సాధించాలంటే ఒక పట్టుదల, తర్వాత ఓటమి నుంచి మనం ఎలా పైకి రావడం వల్ల, అలాగే ఆరోగ్యం ఎలా యంగ్గా ఉండాలి, ఎలా మనం మైండ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మర్యాద, గౌరవం ఇవ్వడం, తర్వాత ఇవన్నీ కరాటేలోనే నాకు మాస్టర్స్ అని నేర్పించారు. నాకు లైఫ్లో చాలా పనికి వచ్చింది కరాటే. ఈరోజు కరాటే అంటే ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్ అమ్మాయిలకి ప్లస్ ఎక్సర్సైజ్గా చేస్తున్నారు. అంటే చాలా విషయాలు దాంట్లో ఉన్నాయి. అంటే కేవలం సెల్ఫ్ డిఫెన్స్ కాకుండా చాలా మనం స్కూల్ కాలేజ్ ఏదైతే నేర్పించారో అది ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉంటాం. మార్షల్ ఆర్ట్లు, కరాటే అని కాదు, మార్షల్ ఆర్ట్లు అది అనమాట. సరే, అదేవిధంగా అంటే మనకి విజయనగరంకి మీకు ఉన్నటువంటి అనుబంధం, అంటే చాలాసార్లు మా విజయనగరం కూడా వచ్చారు, విజయనగరంకి మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి? నాకు అభిమానులు ఫస్ట్ నాకు ఏంటంటే అప్పట్లో పోస్ట్ కార్డులో నాకు పంపారండి, మేము ఫొటోస్ అన్నీ పంపారనమాట. అప్పుడు మన విజయ్ శ్రీనివాస్, గణపతి, తిరునాథ్ వీళ్ళందరూ అప్పటి నుంచి మనకి అభిమానులు అనమాట. అట్లా ఫస్ట్ కనెక్షన్ అయింది. అప్పుడప్పుడు వాళ్ళు చెన్నైకి వచ్చేవారు, చెన్నైకి వచ్చి అంటే ఇంత క్లోజ్గా లేదు కదా అప్పుడు, ఆంధ్ర షూటింగ్స్ అంతా తమిళనాడు అనమాట, చెన్నైలో వచ్చేవారు. నేను ఎప్పుడైనా ఇటు ఆంధ్ర సైడ్ వస్తే వచ్చేవారు. అట్లా అంటే మన లెటర్స్లో మనకి కమ్యూనికేషన్, తర్వాత ఫోన్, దాని తర్వాత ఇంకా సెల్ ఫోన్, తర్వాత నేను వైజాగ్ వస్తున్నప్పుడు వాళ్ళు రావడం, కరాటే టోర్నమెంట్కి వచ్చినప్పుడు విజయనగర్కి రావడం, అట్లా నాకు ఏంటంటే విజయనగరం ఈ బెల్ట్ అంతా మొత్తం బొబ్బిలి మీకు పైన సాలూరు వరకు నాకేంటంటే అంత అభిమానులు. ఇప్పుడు దగ్గర 40 years మాకు ఇంకా అలాగే ఉంది, మేము అలాగే ఉన్నాం, అలాగే హ్యాపీగా ఉన్నాం. నాకు లైఫ్లో అప్ అండ్ డౌను, హిట్ ఫ్లాప్ ఏదైనా వాళ్ళు అలాగే ఉన్నారు, అలాగే నేను కూడా ఉన్నాను అనమాట. మాకు మంచి రిలేషన్షిప్ ఉందన్నమాట. అభిమానుల అండదండలతో సుమారు 800కు పైగా సినిమాల్లో నటించానని చెప్పి సుమన్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సంతోష్, వాజీ న్యూస్, విజయనగరం నుంచి. జిల్లా వ్యాప్తంగా దశల వారీగా ప్లాస్టిక్ నిషేధానికి కృషి చేస్తామని కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. చిప్రుపిల్లలో శనివారం జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయం నుంచి 3 రోడ్ల కూడలి వరకు ర్యాలీ చేశారు. అనంతరం కూడలిలో మానవహారం నిర్వహించారు. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ నినాదాలు చేశారు. పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన సభలో హరిత రాయబారులను సన్మానించారు. ప్లాస్టిక్ను రూపుమాపేందుకు కట్టుబడి ఉంటానని, పారిశుధ్యాన్ని మెరుగుపరుస్తారని అందరి చేత జడ్పీ సీఈఓ సత్యనారాయణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ పారిశుధ్యాన్ని మెరుగుపరచడం, పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి ప్రతి నెల స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. నెలకో థీమ్తో నిర్వహిస్తున్నామని, ప్లాస్టిక్ నిర్మూలన లక్ష్యంగా ఈ నెల కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం విరివిగా వాడుతున్న ప్లాస్టిక్ను దశల వారీగా నిషేధించేందుకు కృషి చేస్తున్నామని, క్రమేపీ ప్లాస్టిక్ వినియోగం తగ్గించడమే కాకుండా ప్రత్యామ్నాయాలను కూడా అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తామని తెలిపారు. ప్లాస్టిక్ నిర్మూలనతో పారిశుధ్యాన్ని మెరుగుపరచడంలో క్లాప్ మిత్రాల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ప్రతి నెల ఒక కాన్సెప్ట్ తీసుకుని ఆ కాన్సెప్ట్ ద్వారా నెల అంతా కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టడం, మన జిల్లాలో, మన గ్రామాల్లో, మన మండలాల్లో స్వచ్ఛంగా ప్రాంతంగా మనల్ని ఏర్పాటు చేసుకోవాలని ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వారం నాడు ప్లాస్టిక్ రహిత సమాజం అనే దాని మీద కాన్సెప్ట్ మీద చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు,
మనం ఎక్కువగా విరివిరిగా వాడే వస్తువులో ప్లాస్టిక్ అనేది ఒకటి. అది మీరు తెల్లారేపటికి మనం 100% దాన్ని రూపుమాపలేకపోవచ్చేమో, కానీ క్రమేపీ దాన్ని తగ్గించుకుంటూ వెళ్తే దానివల్ల వచ్చే అనర్థాలని మనం ఎదుర్కొనడానికి, వాటిని రూపుమాపడానికి మనకి ఎంతో అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కలగజేయడం ద్వారా కానివ్వండి, వాటి యొక్క వచ్చే నష్టాలని వాళ్ళకి తెలియజేయడం ద్వారా కానివ్వండి, అన్నిటి ద్వారా ఈ ప్లాస్టిక్ని మనం నిర్మూలించడం, దాన్ని వాడకుండా మనం ఎలా ప్రత్యామ్నాయ మార్గాలు ఏ విధంగా ఉన్నాయో దాని మీద కూడా వారికి తెలియజేయడం అన్న విషయం మీద ఈరోజు మనం జిల్లా వ్యాప్తంగా మొత్తం 700 స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గజపతి నగరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి 4 రోడ్ల కూడలి వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీలో రాష్ట్ర చిన్న మధ్యతరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాల శాఖల మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి గ్రీన్ అంబాసిడర్గా సేవలను అభినందించారు. అది ఆ సంపద కూడా పబ్లిక్ యూజ్ అయ్యేలాగా ఏదైతే ఎరువులు చేస్తున్నారు, ఆ ప్లాస్టిక్ షెడెడ్ మెషిన్తో చేస్తున్నారు, ఇవన్నీ కూడా మళ్ళీ వినియోగంలోకి వస్తుంది. దాన్ని కాల్చి అంటు పెడితే అదే మళ్ళీ మనం గాలి తీస్తున్నాం. అలా కాకుండా ఏం చేస్తే బాగుంటుందని మంచి సమావేశం గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రోజు రోజుకి మనం నివసించే ప్రదేశం ఇంకా బాగుండాలని ఆలోచన మనందరికీ రావాలి. ఈరోజు ఒకలా ఉంటే రేపు ఇంకా బాగుండాలి. మన ఇల్లు ఎలాగైతే మార్చుకుంటామో. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామంలో శనివారం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనల విజయచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామంలో పర్యటించి పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. ఇంటింటికి తిరిగి గ్రామస్తులతో మాట్లాడి స్వచ్ఛ భారత్ ఆవశ్యకతను వివరించారు. తడి చెత్త పొడి చెత్తను విభజించి బండికి అప్పగించాలని కోరారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు, ఆరోగ్యాలను కాపాడుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. స్వచ్ఛ కార్మికులను సత్కరించిన ఎమ్మెల్యే వారు ప్రజలకు అందిస్తున్న సేవలను ప్రస్తుతించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా స్పెషల్ ఆఫీసర్ దినేష్ గుప్తా, డిఆర్డీఓ అధికారులు, కూటమి నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేయాలి. ఇంతకుముందు చికెనో మటనో తెచ్చుకోవడానికి అయితే ఏమీ లేరు, స్టీల్ బాక్స్ పట్టుకెళ్ళేవారు, అవునా కాదా? రాగి బిందులు వాడేవారు. ఇప్పుడు మళ్ళీ ప్రపంచం అంతా ఏం చేస్తుందంటే అన్ని దేశాలు ప్లాస్టిక్ వాడడం మానేసాయి. ఇప్పుడు మీరు ఒక మన పార్వతీపురంలోని రిలయన్స్ వ్యాపారం దేనికి వెళ్తే ప్రతిదీ ప్లాస్టిక్ వ్యాపారం ప్లాస్టిక్ చేస్తారు. మీ దేశంలో ఇక్కడి నుంచి ఊరి నుంచి వేరే దేశంకి వెళ్ళిన పిల్లల్ని అడగండి, అక్కడ ప్లాస్టిక్ వాడకం ఆల్మోస్ట్ తగ్గిపోయింది. పార్వతీపురం మన్యం జిల్లా కుర్పాం నియోజకవర్గంలో నిర్మిస్తున్న ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించడానికి ప్రభుత్వ విప్ కుర్పాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ స్టేట్ చైర్మన్ రాజశేఖర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం గిరిజనులకు ఎంతగానో ఉపయోగపడే ఇంజనీరింగ్ కళాశాలను పక్కన పెట్టేసిందని, ప్రభుత్వం వచ్చిన వెంటనే కళాశాల నిర్మాణ పనులకు ప్రత్యేక చొరవ నారా లోకేష్ తీసుకున్నారని, త్వరలోనే ఇంజనీరింగ్ కళాశాల పూర్తి చేసి గిరిజన విద్యార్థులు అందరికీ మేలు కలిగేలా చేస్తారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలు టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేయాలని చూస్తుంది. సర్దుబాటు ఛార్జీలు, స్మార్ట్ మీటర్లతో ప్రజలపై విపరీత భారాలు పడుతున్నాయని నాయకులు అన్నారు. కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఉల్లంఘించారని, విద్యుత్ స్మార్ట్ మీటర్లను ఇంటింటా బిగించేందుకు ప్రభుత్వం సిద్ధపడిందని తెలిపారు. నాడు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా మాట్లాడిన నారా లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవే స్మార్ట్ మీటర్లు బిగించేందుకు సిద్ధపడ్డారని విమర్శించారు. అదానీ కంపెనీకి లాభం చేకూర్చడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని, అదానీ రూపొందించిన స్మార్ట్ మీటర్ల వల్ల బిల్లులు భారీగా పెరుగుతాయని అన్నారు. దీన్ని అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. చుట్టుపక్కల ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో ఈ మీటర్లు మార్చబోమని, ఉన్న వాటిని కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. కానీ మన ప్రభుత్వం మాత్రం స్మార్ట్ మీటర్లు బిగించడానికి సిద్ధపడిందని అన్నారు. ప్రజలపై కోట్ల రూపాయల భారం పడేటువంటి స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు కమర్షియల్కి ఆల్రెడీగా బిగించారు. అలాగే రెండో టర్మ్ 41 లక్షల స్మార్ట్ మీటర్లు హౌసులు కూడా బిగించాలని నిర్ణయించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి స్మార్ట్ మీటర్లు నిర్ణయాన్ని లోకేష్ చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలబట్టని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఆధారిత ఒప్పందాన్ని ఆ ఒప్పందాన్ని రాష్ట్రంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు 29, 30, 31 డివిజన్లకు సంబంధించి గౌరవ శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ప్రారంభించారు. రింగ్ రోడ్డు వెంకటేశ్వర స్వామి కోవల ఆర్చ్ వద్ద నుండి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం పొవ్వాడ స్కిల్ మున్సిపల్ గ్రౌండ్ వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముందుగా స్థానిక ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు ఏడాదిలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎల్ఈడి స్క్రీన్పై ప్రత్యక్ష ప్రసారం చేశారు. అనంతరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు మాట్లాడుతూ ప్రభుత్వ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల పక్షాన ఉంటుందని, పేదల ప్రజలకు న్యాయం చేశామని హామీ ఇచ్చామని, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్ను నిర్వహించామని, అలాగే ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నామని, తల్లికి వందనం పథకంలో ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లికి వందనం వేయటం జరిగిందని అన్నారు. వైసీపీ 5 ఏళ్లలో చేసింది ఏమీ లేక ఇప్పుడు వార్డుల్లోకి వచ్చి ప్రజలను మభ్యపెట్టేందుకు కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు. వైసీపీ మాయమాటలను ప్రజలు నమ్మవద్దని కోరారు. తెలుగుదేశం పార్టీకి మరో 40 సంవత్సరాలు నాయకత్వం వహించడానికి శ్రీ నారా లోకేష్ గారు దమ్మున్న నాయకుడు మా అందరికీ దొరకడం నిజంగా మాకు చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈ రాష్ట్రంలో సంక్షేమంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంటే సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. ఎందుకంటే సంక్షేమం మొదలుపెట్టింది అన్న ఎన్టీ రామారావు గారు, దాన్ని కొనసాగించి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఏదైతే హామీ ఇచ్చారో ఎన్నికల్లో సూపర్ 6 పథకాల్లో భాగంగా పెన్షన్ని ఏదైతే 3,000 రూపాయల పెన్షన్ని అమ్మా తాతలకు 4,000 రూపాయలు చేశారా లేదమ్మా? 1,000 రూపాయలు ఒకేసారి పెంచారా లేదా? పాత గవర్నమెంట్ మీకు 5 సంవత్సరాలు 250 పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ అదే నారా చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల పెన్షన్ 1,000 రూపాయలు, 1,000 రూపాయల పెన్షన్ని 2,000 రూపాయలు చేశారు. అలాగే మాట ఇచ్చిన ప్రకారం మీకు 2,000 పెన్షన్ని 3,000 చేసి 3,000 నుంచి కూడా 4,000 పెన్షన్ చేసిన ఘనత నారా చంద్రబాబు గారిది. ఎందుకంటే మీకు ఏదైతే హామీ ఇచ్చారో ఎన్నికల్లో ఏప్రిల్ నుంచి మీకు ఇస్తామని చెప్పారో ఆ 3 నెలలు కూడా కలిపి మీకు 7,000 రూపాయలు ఫస్ట్ మొదటి నెలలో ఇవ్వడం జరిగింది. తొలి అడుగు 4.1 అనే ప్రోగ్రాం పెట్టుకున్నాం. అయితే 4.1 ఏంటి అని అందరూ అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా 1వ సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా మనము ప్రజలకి మనం ఏమేం చేసిన పనులు, మనం ఈ ఏడాది చేసిన పనులు మాత్రమే మనం చెప్పుకోవాలంటే వారు ముందు చేసింది అదంతా గుర్తుంచుకోవాలి. అలాగే మనం ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో చేసిన పనులు అనేది మీ అందరికీ తెలియపరచడానికి ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం అనేది పెట్టాము. అయితే మన ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో సమతుల్యంగా మనం సంక్షేమం అభివృద్ధి సమానంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే ఈ సమానంగా తీసుకెళ్తున్నప్పుడు మనం సంక్షేమంలో అయితే మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ద్వారా మనం 64 లక్షల మందికి మనం స్టేట్ వైడ్ సపోర్ట్ ఇస్తున్నాం. అయితే ఇది చూస్తుంటే 4,000 రూపాయల పెన్షన్, వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్, అలాగే వ్యాధులు ఉన్న వారికి కిడ్నీ వ్యాధులు ఇటువంటి వ్యాధులు ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు,
తీవ్రమైన వ్యాధులు, మసిల్ డిస్ట్రోఫీ ఇటువంటి తీవ్రమైన వ్యాధులు ఉన్న వారికి 15,000 రూపాయలు మనం ప్రతి ఫస్ట్కి మనం వాళ్ళ గడపకే వెళ్ళి మనం అందిస్తున్నాం అనేది. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గోవా గవర్నర్గా నియమితులైన అశోక్ గజపతిరాజుకు శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనిత. అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి ఇవ్వడంపై రాష్ట్ర ప్రజల అదృష్టమని వెల్లడి. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి. చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని పిలుపు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించాలని ప్రజలకు సూచన. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలి. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.